ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఇష్యూలో చంద్రబాబు గారు ఏం చేస్తుంటారు? ఎన్టీ రామారావు గారు ఫోటోలే తీపిచ్చేస్తారు, వార్త ఎవడో రాయడు. ఎన్టీ రామారావు గారి పేరే లేకుండా చాలా కాలం పాటు రాజకీయం నడిపారు. 2004 ఏంటి 2009 వరకు నడిపారు. ఆ తర్వాత ఇక ఎన్టీఆర్ పేరు లేకపోతే గెలవం అనుకున్నాక మళ్ళీ ఎన్టీఆర్ పేరు 2009 అప్పుడు తీసుకొచ్చారు. కానీ అప్పుడు ఎవరైనా వార్తలు రాశారా చంద్రబాబు పేరు మీద ఎన్టీఆర్ని పక్కన పెట్టి వెళ్తున్నారని? అసలు బాబు ఎన్టీఆర్ని గద్దెదించేశారు కదా, ఆ విషయాన్ని కదా చెప్పింది. ఎన్టీఆర్ని దెబ్బతీసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్న విషయం జనాలకు గుర్తుందా? ఉన్న గుర్తు లేనంతగా మన మెదళ్ళని ప్రభావితం చేస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం మోడీ కావాలి, బీజేపీ కావాలి, కానీ బీజేపీ ఓట్లు మాకు కావాలి, కానీ బీజేపీ మాత్రం గెలవకూడదు. ఇది ఒక యాటిట్యూడ్. దానికోసం అని చెప్పేసి తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా, అది పార్టీ చేపిస్తోందో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా వింగ్ ఒక ప్రచారం. ద్రౌపది ముర్ముకి అప్పుడు అన్యాయం, పార్లమెంట్ ఇనాగరేషన్ అప్పుడు ద్రౌపది ముర్ము రాలేదు, అయోధ్య రామాలయ నిర్మాణానికి అద్వానీ వెళ్ళట్లేదు, ఇది ప్రచారం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రచారాలు ఇంకా చాలా నడుస్తాయి.